మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. నేను చాలా సందర్భాలలో చెప్తున్నాను, కట్లు అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయోగం. అది కట్లు అంటే మీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ బయటికి రాదు. బయట నుండి ఏ దేవి దేవత యొక్క సపోర్టింగ్ మీకు రాదు. కుల దేవతలు కావచ్చు, వంశ దేవతలు కావచ్చు. సో ఇలా అంటే బయట నుండి రావడానికి వీలు లేకుండా ఉంటుంది, లోపల నుండి శక్తి బయటకు రాకుండా ఉంటుంది, మధ్యలో అడ్డు అడ్డు అనేటువంటిది ఉంటుంది. అయితే కొన్ని ప్రయోగాలు చేతబడి, చిల్లంగి ఇలాంటి కొన్ని ప్రయోగాలు ఉంటాయి కదా, లేదా దృష్టి దోషాలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవి ఏవైనా సరే మనం మంత్రం తీసుకొని ఒక శక్తివంతమైనటు మంత్రం అంటే గురుగారు ఓం నమః శివాయ చేస్తున్నాను, ఇది నాకు ఫలితం ఇవ్వట్లేదంటే కాదు బిడ్డ. దీనికి సంబంధించిన మంత్ర విధానాలు వేరే ఉంటాయి. అవి చాలా గట్టిగా ఉంటాయి, అందులో బలం ఎక్కువగా ఉంటుంది. మరి ఓం నమః శివాయలో బలం ఉంటుందా అంటే ఇందులో కూడా బలం ఉంటుంది. ఇందులో బలమంతా కూడా దైవత్వం వైపు వెళ్ళడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వేరేగా ఉండేటువంటి బలంలో ఈ చెడు తీసేటువంటి విధానము ఉంటుంది. అర్థమైంది కదా. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక గట్టి మంత్రాన్ని, శక్తివంతమైనటువంటి మంత్రాన్ని తీసుకొని మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా దృష్టి దోషాలు, చేతబడులు ఏదున్నా కూడా వెళ్ళిపోతాయి బిడ్డ, ఉండవు. నక్షత్ర గ్రహ దోషాలు ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది, ఏదైనా సరే సాధన చేసుకుంటే చాలు. కానీ ఈ కట్లు అనేటువంటిది మాత్రము ఇది ఏంటంటే మధ్యలో ఉంటుంది. నీలో శక్తిని బయటకు రానియదు, బయట నుండి సపోర్టింగ్ రానియదు. కనుక ఇది మధ్యలో ఈ ఉండేటువంటి దాన్ని తీసివేయడానికి ఇంకొకరు అవసరం అవుతుంది. అర్థమైంది కదా. ఇది తీసి వేసుకోవడం తప్ప, అంటే తీసి వేయించుకునేటువంటి ఈ కట్లను ఈ నిర్మూలన చేసుకునేటువంటి ఆ వ్యక్తిని మనం పట్టుకొని వెళ్ళడమే తప్ప ఇంకా వేరే మార్గం లేదు. తీపించుకోవడం తప్ప వేరే మార్గం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరికైనా సరే కట్లు వేసి మనం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు, అనేకమైనటువంటి దేవీ దేవతల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇబ్బంది పెట్టడానికి. కానీ ఒక వ్యక్తికి కనుక కట్లు వేసి ధూమావతి ప్రయోగం కనుక చేశారు అంటే, అసలు కట్లు వేయకుండానే ధూమావతి ప్రయోగాన్ని కొంచెం గట్టిగా చేసినట్టయితే మొత్తం ఊడ్చి అవతల పడిస్తుంది. అమ్మవారి యొక్క ఫోటో కూడా ఎలా ఉంటుంది చూడండి, చీపురు కనిపిస్తూ ఉంటుంది, కాకి ఉంటా ఉంటుంది. మొత్తము తీసి అంటే మీ దగ్గర ఉండే ఇక్కడ అన్ని తీసేస్తుంది. ధూమావతి ప్రయోగాన్ని 2 రకాలుగా చేసుకుంటారు బిడ్డ. ఒక విధానంలో ఎవరికి వారు చేసుకుంటారు. ఎవరికి వారు ఎలా చేసుకుంటారు అంటే, సంకల్పం చెప్పుకొని నాలో ఉండేటువంటి చెడు కోరికలు ఉంటాయి, అరిషడ్ వర్గాలు అంటారు వాటిని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటారు. కామము అంటే కోరికలు, కామ్యము అంటే కోరిక, అనేక రకాలైనటువంటి కామము కోరికలు. క్రోధము అంటే కోపము, కామ, క్రోధ, మోహము అంటే ఇంకా ఇక పుత్ర వాత్సల్యాలు కావచ్చు, ఇది ఎక్కువగా ఉంటుంది. మోహము అంటే అది ఖచ్చితంగా మాకు కావాలి, దాని పట్ల దాని వైపుగా సమ్మోహితులు కావడం అనేటువంటిది. కామ, క్రోధ, మోహ. లోభము అంటే మహా పిసినార్తనము. కామ, క్రోధ, లోభ, మోహ. మదము అంటే ఇక మన భాషలో చెప్పాలంటే ఇది జనాలు వాడుకునేటువంటి భాషలో చెప్పాలంటే బల్బు అంటారు కదా, ఇగో. నాకే అన్ని తెలుసు, నేనే టాపు, నేనే తోపు, ఇక నన్ను మించిన వాడు లేడు అనుకోవడం. మాత్సర్యం అంటే విపరీతమైనటువంటి ప్రేమ. మోహం వేరు, మాత్సర్యము వేరు. మోహం అంటే తెలియకుండా వాళ్ళ వైపు ఆకర్షణను మించి జరిగిపోవడం. ఇది అంటే ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు ఉన్నంత వరకు వ్యక్తి భూభౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి అంతర్ముఖం కాలేడు. కనుక ధూమవతిని దీనికి ఉపయోగిస్తారు. మరి అది మామూలు విషయం కాదు కదా. కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు పోవాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ ధూమవతి ప్రయోగం చేసి తల్లి ఇవన్నీ తీసేయమ్మా అంటే
ఆహా! మొత్తం తీసవతల పడేస్తుంది. పెద్ద సమస్యే ఉండదు అమ్మవారికి. అమ్మవారు తీసివేయడానికి పెట్టింది పేరు చాలా గొప్ప పేరు. అలాగే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, తల్లి వీడి అహంకారం తీసేయమ్మా, వీడు బాగా అందరిని ముంచి సంపాదించేసుకొని దానితోని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. తల్లి చూడని ఒక ప్రయోగం చేసేస్తే మొత్తం తీసవతల పడేస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఒక వ్యక్తికి గాని, కుటుంబానికి కానీ మనల్ని అన్నెసెసరీగా స అనవసరంగా మనల్ని బాధలకు గురి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ కట్లు వేసి ప్రయోగం గనుక చేసినట్టయితే క్లోజ్. అంటే కొన్ని మనం ఎదుర్కోలేం. పెద్ద స్థాయిలో ఉంటారు. ఆస్తిపాస్తులు లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా చాలా కేసులు వస్తుంటాయి. మరి ఏం చేస్తారు? డైరెక్ట్‌గా ఎదుర్కోలేరు మీరు. అంగబలము, అర్ధబలము, రాజకీయ బలం అన్ని రకాలుగా ఉంటే ఆగుతారా? ఇప్పుడు మాకు తెలంగాణలో తెలుస్తుంది గదా! ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని. బలవంతంగా లాక్కోవడం. ఏదో గవర్నమెంట్ ల్యాండు, అసైన్డ్ భూములు, ఏదో హైడ్రాకు చెరుకు దగ్గరలో చెరుకు సంబంధించినటువంటి భూములు. సో, అవేవైనా ఉన్నాయి అంటే అదేమైనా మనం ఆలోచన చేయొచ్చు. అదైనా కూడా కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఎవరిస్తారంటే గవర్నమెంటే ఇస్తది గదా! పర్మిషన్ ఎవరిచ్చారు వాళ్ళకి? చెరువు ల్యాండు. రిజిస్ట్రేషన్ చేపించుకుంటామని పోతే రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి? ఆ పరిధి ఉంటుంది కదా! ఈ పరిధిలో ఉంటుంది. మేము చేయమంటే అయిపోతుందిగా. రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ! రోడ్లేస్తారు. వాటర్ చూడండి, రోడ్లు వాళ్ళే ఇస్తారు. గవర్నమెంటే ఇస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఎవరిస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. కరెంటు గవర్నమెంటే ఇస్తుంది. సకల సౌకర్యాలన్నీ కూడా టాక్స్‌లో ఏదో పే చేసి చేయించుకుంటూ అన్నీ సమకూరుస్తుంది. తర్వాత ఈ పరిధిలో లేదు, నువ్వు ఎలా కట్టుకున్నావని అడుగుతారు. అసలు ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీరెలా ఇచ్చారు? తప్పంతా ప్రభుత్వము. మరి ప్రభుత్వానిది అయినప్పుడు మరి అలా ఉంది పరిస్థితి. సరే, గవర్నమెంట్ ల్యాండ్‌లకు దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. గవర్నమెంట్‌కి సంబంధించినవి ఎలా కట్టుకుంటారనో దానికి ఒక అడగొచ్చు. ప్రైవేట్ ల్యాండ్‌లు కూడా మా ఇష్టం మేము తీసుకుంటామంటే దానికి మనం చేసేది ఏం లేదు బిడ్డ. పెద్ద పెద్ద వాళ్ళతో మనం డైరెక్ట్‌గా ఎలా ఢీకుంటారు? ఢీకునేటువంటి విధంగా ఎవరైనా సరే ఈ ఈ విధానం అందుకని ఆధ్యాత్మికత ఈ విధానం అనేటువంటిది రావడం జరిగింది. మళ్ళీ వారందరూ కూడా అధికారంలోకి రావాలి అంటే ఇవన్నీ చేసుకుంటారు. సరే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా! మనం చేసుకున్నాం కాబట్టి మనం అనుభవించక తప్పదు. సరే, అదంతా పక్కన పెట్టినట్టయితే ఏదైనా సరే ఈ విధంగా కట్లు వేసి ధూమవతి ప్రయోగం కనుక చేసినట్టయితే అందులో సర్పకట్లు వేసి చూడండి, అందులో సర్పకట్లు వేసి ప్రయోగం చేసినట్టయితే ఇక ఆ వ్యక్తికి ఇక చావే శరణ్యము అనేటువంటి పరిస్థితి ఆయన. కనుక మనకు అర్థమవుతూ ఉంటది. కట్లు పడి ధూమవతి ప్రయోగం జరుగుతుంది, లేకపోతే ధూమవతి ప్రయోగం జరుగుతుంది అనేది మనకు కొంచెం సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. కానీ మనము ఉండేటువంటి స్థితిలో అలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఏదో మనం ఒక పని చేస్తున్నాము, ఈ పనిలో లాస్ వచ్చింది, ఇంకో పనిలో లాభం వస్తుంది, లేకపోతే మనం కరెక్ట్‌గా చేయలేదు. ఇలా మనము విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళేసరికి మనకు అర్థం కాదు. ఈ లోపు 2, 3 సంవత్సరాలు కట్టుకుంటాం. ఇక తీరా వెనుకకు చూసేసుకుంటే ఏముండదు. ఉదయానికి వెళ్ళిపోయి బయట ఉంటాయి. అన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి. అర్థమైంది కదా! కనుక సమస్య రాకముందే లేదా సమస్య వచ్చిన కొద్ది రోజుల్లోనే మనం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.